కళ్యాణ్ గారు నేను ఒక అభిమానిగా వకీల్ సాబ్ తీసినప్పుడు 58 సినిమాల్లో ఆ సినిమా ఇచ్చిన నాకు ఏ సినిమా ఇవ్వలేదు. ఎందుకంటే వారితో నేను చేసిన జర్నీ ప్రతి డే షూటింగ్ నాకు దొరికిన అనుభూతులు ఎన్నో మిగిలాయి. పోతే మన దాంట్లో కోవిడ్ వచ్చింది, లేకుండా అప్పుడే రికార్డు చూసేవాళ్ళం. సో ఆ రోజు కోవిడ్ వచ్చి ఎందుకు ఆపిందంటే నేను ఇంకొకటి ఏదో కళ్యాణ్ గారితో అద్భుతం చేయాల్సింది బాకీ ఉంది. తొందరలోనే ఆ కోరిక నాకు తీర్చి మీ అభిమానులకు మళ్ళీ మన అభిమానులకు నాకు అవకాశం వస్తే ఒక అద్భుతం చేసి తీరుతానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఓజీ సినిమా మేము లాభాలతో ముందుకెళ్తున్నాం. సో చాలా రోజుల నుంచి నాకు ఒక ఎనర్జీ అవసరం ఉండే. మీ అభిమానులకు స్క్రీన్ మీద ఎనర్జీ ఇస్తే పేపర్ మీద నాకు డబ్బుల రూపంలో ఎనర్జీ ఇచ్చింది ఓజీ. నిజాం కా బాద్షా ఎన్నోసార్లు చెప్పాను, ఈసారి పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమైంది. మీలాంటి భక్తులు దొరకడం, అభిమానులు అందరి హీరోలకు దొరుకుతారు, భక్తులు మిత్రులకు అందరికీ నమస్కారము. ఈ రోజు మాకు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరికి పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే మాకు 12 ఏళ్లకు పుష్కరాలు వస్తాయి చూసారా, పుష్కరాలు వస్తాయి. ఈసారి పుష్కరాలు వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ 12 సంవత్సరాలు కాదు కదా, ఎనీ టైం ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమా కానీ రాజకీయం కానీ ప్రతి ఒక్కటి ఏదన్నా ఆయనకు మించి ఎవరు సాటలేరని ఈ సందర్భంగా చెప్తున్నాను. మరొకటి ఫ్యాన్స్ నేను దండం పెట్టి చెప్తున్నాను, నేను మల్కాజ్గిరి జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ప్రతి ఒక్కరికి అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నా శిరస్సు ఉంచి చెప్తున్నాను, మీరందరూ ఇదే విధంగా పార్టీ కూడా ముందుకు తీసుకెళ్తే ఎంతో బాగుంటది. ఆయన మనం ఒక సీఎం లెవెల్లో తెలంగాణలో కూడా సీఎం లెవెల్లో చూసుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు. ఓజీ సినిమా తెలంగాణ ఆంధ్రలో బ్రహ్మాండమైన విజయంతో ముందుకు తీసుకెళ్తుంది. మన జన సైనికులు వీరమరులు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఉంది, సెలబ్రేషన్ చేసి ఇప్పుడే దిల్రాజు గారు వచ్చారు. నెక్స్ట్ ఇండస్ట్రీలో ఓజీ తర్వాత అంత పెద్ద హిట్ ఉండదని నేను కోరుకుంటున్నాను. జై హింద్.